యాదాద్రి భువనగిరి జిల్లా బి చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గిర్కటి నిరంజన్ గౌడ్ ఇంటింటా తిరుగుతూ ప్రచార వేగాన్ని మరింత పెంచారు. ప్రజలను పలకరిస్తూ మాట్లాడుతూ నిరంజన్ గౌడ్ గతంలో 2 సార్లు వార్డు మెంబర్గా పనిచేసిన అనుభవం, గ్రామం కోసం అంకిత భావంతో చేసిన సేవ ఇవే నాకు బలం అని చెప్పుకొచ్చారు. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ప్రచారం వేడిలో రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తాయి. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరింపులకు పాల్పడుతుందని, రాచరికపు రాజకీయాలు చేస్తోందని నిరంజన్ ఆరోపించారు. ఇలాంటి రాజకీయాలకు ప్రజలే సమాధానం చెప్తారు. అన్ని గ్రామాల్లో కాంగ్రెస్కు జనమే బుద్ధి చెప్తారు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. తాను బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రతి సమస్యపై పోరాడటానికి సిద్ధమేనని, గ్రామాభివృద్ధి కోసం ప్రజల మద్దతు కోరుతూ నిరంజన్ గౌడ్ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మా మల్కాపురం గ్రామంలో నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా, సర్పంచ్ అభ్యర్థిగా ప్రచారం చేయడం జరుగుతుంది. మా గ్రామంలో నిజానికి మా ప్రజలందరూ గత 2 పర్యాయాలుగా నేను వార్డు మెంబర్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నన్ను సర్పంచ్గా గెలిపించడానికి ఉత్సాహంగా ముందుకొస్తారు. అందరూ ఆదరాధనలతోటి నాకు సహకరించడానికి ముందుకొస్తారు. అదేవిధంగా మా గ్రామంలో ఉన్న సమస్యల మీద కానీ, గ్రామ అభివృద్ధికి కావాల్సిన విషయాల మీద కానీ నాకు మంచి అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని, అదేవిధంగా మా గ్రామాన్ని అభివృద్ధి ప్రదంలో నేను తీసుకుపోతానని నేను అనుకుంటున్నాను. ఈ జరుగుతున్న ఎలక్షన్, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లు ఈరోజు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఎక్కువగా బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారనే సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా రేపు రాబోయే 2వ దశ కానీ 3వ దశలో కూడా కానీ మండల వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుస్తారని అనుకుంటున్నాం. అదేవిధంగా నేను మా గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నాది సీరియల్ నెంబర్ 3 బ్యాట్ గుర్తు పైన నాకు ఎక్కువ ఓట్లు వేయాలని మా గ్రామ ప్రజలు కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు చూస్తున్నారు, ఇప్పుడు అన్ని కక్షపూరిత రాజకీయాలు, బలవంతపు రాజకీయాలు, బ్లాక్ మెయిల్ చేసి కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు అనే పేరుతోటి వాళ్ళు రాజకీయం చేసి బ్లాక్ మెయిల్ చేసి ఏకగ్రీవాలు అనే పేరు చెప్పుకుంటున్నారు. మా మండలంలో కూడా 2-3 గ్రామాలలో అభ్యర్థులను బెదిరించి వాళ్ళని నామినేషన్ విత్డ్రా చేయించుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడే మా గ్రామంలో ఒక సమాచారం వచ్చింది. పాపం ఆమె ఏఎన్ఎం అమ్మాయి పని చేసుకుంటుంది. ఆమె ఎవరితోటి ఏమి అభిప్రాయం షేర్ చేసుకుందో దానికి ఆమె నాకు సహకరిస్తుందన్న పేరు మీద ఆమెను సస్పెండ్ చేసిరట. చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి మరోసారి జరగొద్దని కోరుకుంటున్నాను. అదేవిధంగా గ్రామాల్లో ఉన్న ఓటర్లకి అందరినీ కోరుకునేది ఏంటంటే, రేపు రాబోయే ఎలక్షన్లలో వీళ్ళ మంచి గుణపాఠం చెప్పాలి, లేకపోతే ఇంకా అరాచకాలు పెరుగుతాయి. మనం స్వతంత్ర దేశంలో ఉన్నామా, లేదంటే ఇంకా రాజరిక పాలనలో ఉన్నామా, కన్ఫ్యూజన్లో ఉన్నారు జనాలు. కాబట్టి అదేవిధంగా మా గ్రామంలో ఉన్న సమస్యలు, ముఖ్యమైన సమస్య ఏంటంటే మా బస్సులు ఊర్లో నుంచి రావనేది ఎప్పటి నుంచో జరుగుతున్న సమస్య. అది గతంలో బై ఎలక్షన్ టైంలో ఇదే సమస్యని మన టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు దృష్టికి తీసుకెళ్తే ఒక బస్సు వేయడం జరిగింది. ఇప్పుడు అప్పటి నుంచి కూడా ఒక బస్సే ఊరి నుంచి వస్తుంది, పోతుంది. మన సాధారణ ఎలక్షన్ లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మన రాజగోపాల్ రెడ్డి గారు ఊరికి వచ్చినప్పుడు చెప్పారు, ఊర్లో బస్సులు ఎట్లా రావు చూస్తాను, నేను ఈడనే టెంట్ వేసుకొని కూర్చుంటా, బస్సులు రావడానికి అన్ని విధాలు సహకరిస్తా అన్నారు. దాదాపు 22 సంవత్సరాలు అయింది. మొన్న 9వ తారీఖు ఇప్పటి వరకు ఒకటే బస్సు వస్తుంది, కానీ మిగతా బస్సుల గురించి ఆయన చర్య తీసుకున్న సందర్భం అయితే కనిపిస్తలేవు. ఇంకా అన్ని గ్రామాల్లో ఉన్నట్టు మా గ్రామంలో కూడా కోతుల సమస్య ముఖ్యంగా ఉంటుంది. కోతుల నివారణకి నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉంది. నాకు అవకాశం ఇచ్చిన తర్వాత కోతుల నివారణ కూడా నేను అన్ని విధాలు సహకరిస్తానని చెప్తున్నాను. ఇంకా ఇప్పుడున్న సమాజంలో ముఖ్యమైన సమస్య యువత పెడదారి పట్టడం. యువత ఆన్లైన్ గేమ్కి అలవాటు పడడం కానీ, ఆల్కహాల్కి అలవాటు పడడం కానీ జరిగి వాళ్ళ కుటుంబాలు నాశనం చేసుకుంటున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా యువతని ఒక మంచి దారిలో తీసుకెళ్లి వాళ్ళని ఇట్లాంటి చెడు అలవాట్లని మాన్పించడానికి నేను నా సాయశక్తిలో ప్రయత్నిస్తా. ఈ ఆల్కహాల్ విషయం కూడా మా మల్కాపురంలో ఇప్పుడు జనాలకు అలవాటైంది. కూడా గతంలో 15 సంవత్సరాల కింద ఉన్న సర్పంచ్ గారు ఆయన స్వార్థం కోసం పౌరులకి మందు అవన్నీ నేర్పించి వాళ్ళ కుటుంబాలను నాగం చేసి వాళ్ళ నిజానికి మా మధ్యన లేకుండా పోయారు. 4-5 పిల్లలు తాగి యాక్సిడెంట్లో చచ్చిపోయారు. కాబట్టి ఖచ్చితంగా అట్లాంటి ఏ ఒక్కరు యువకులు వాళ్ళ ప్రాణాల మీద తెచ్చుకోకుండా ఆల్కహాల్ నుంచి దూరంగా ఉండడానికి, అదేవిధంగా డ్రగ్స్ కూడా మన ఏరియాలో ఈసారి ఎక్కువ అయిపోయింది, దాన్ని కూడా నియంత్రించడానికి అన్ని విధాలుగా నేను కష్టపడతా అని చెప్పుకుంటూ ఈ సందర్భంగా మళ్ళీ మల్కాపురం గ్రామ ప్రజలకు మీ అందరి ద్వారా కూడా నా బ్యాట్ గుర్తుకి అత్యధిక ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా గ్రామంలో ఒక పెద్ద దుష్ప్రచారం జరుగుతుంది నా పైన. నేను మా గ్రామంలోనే ఒక ల్యాండ్ కొనుక్కొని ఉంటే 2 సంవత్సరాల కింద, 2 సంవత్సరాల కిందనే దాని మీద ఒక అభియోగం మోపారు. దాని మీద తప్పుడు పత్రాలతో చెప్పారు అని చెప్పారు. అప్పుడే పేపర్లో వచ్చింది, పెద్ద ఇష్యూ కూడా అయింది. దాని మీద నేను చాలా సార్లు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి కూడా దాని మీద నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నాకు రిప్లై ఇవ్వకుండా నా పైన కేసు పెట్టి
కేసుల పాలు చేసే పరిస్థితికి వచ్చింది. దాని మీద కావాల్సిన సందర్భంలో ఇప్పుడు అది కోర్టులో ఉంది కాబట్టి నేను దాని గురించి ఇంకా ఎక్కువ డిస్కస్ చేయకూడదు అనుకుంటున్నాను. సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మా మల్కాపురం ప్రజలకి దాని మీద వివరించి మల్కాపురం ప్రజలతోటి నా పైన ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు గుణపాఠం చెప్పే పరిస్థితి తీసుకొస్తా అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.